హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదండి వ్లాగ్ పెట్టేసి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 డేస్ అట్లా అయితే అవుతుంది. అంటే బిజీ ఉన్నాను, కుదరలేదు అట్లయితే ఏమీ కాదు. బట్ ఏంటో కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. సో అందుకే ఒక 3-4 డేస్ అట్లా గ్యాప్ తీసుకుందామా అనిపించింది. సో అందుకే ఇంకా పెట్టలేదన్నమాట. అంటే గ్యాప్ తీసుకోవడం కూడా దానివల్ల నాకు యూజ్ ఏం లేదు. నేను అసలు ఏమీ చేయలేదు. జస్ట్ రిలాక్స్ అయ్యాను అంతే. తినడం, పడుకోవడం అట్లా చేశాను అంతే. సో దానివల్ల నాకు కూడా వచ్చింది ఏమి లేదు. బట్ కానీ ఎందుకో ఒక 3-4 డేస్ అట్లా కొంచెం ప్రశాంతంగా ఉందాము అంటే అనిపించింది అనమాట. ఇంకా అందుకే నేను ఇక పెట్టలేకపోయాను. సో అది అంతే కదా, ఒక్కొక్కసారి మనకు మనసుకు నచ్చినట్లు కూడా చేయాలి. అప్పుడైతేనే మనము కూడా కొంచెం ప్రశాంతంగా ఉండగలము. సో మనం ఇబ్బంది పడుతూ చేయలేం కదా. అంటే కొన్ని పనులుంటాయి, ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఒక్కొక్కసారి చేయక తప్పదనమాట. బట్ కొన్ని కొన్ని వాటికి అంత స్ట్రెస్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లాగా నాకెందుకో ఒక 3-4 డేస్ అట్లా కొంచెం అంటే ఫ్రీగా ఉందాము అని చెప్పేసేసి అనిపించింది. అందుకే పెట్టలేకపోయాననమాట అంతే. సో అది ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వన్ డే వీక్ డే వ్లాగ్ అండి ఇది. సో ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారనమాట, స్కూల్ లేదు. సో ఇంకా వాళ్ళతో ఎట్లా ఉంటది ఈరోజు అనేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసము రైస్ నానబెట్టేసి పిల్లలకి కొంచెం మిల్క్ ఇద్దాంలే అనేసి ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాను. షన్వికు షన్వికు షన్నమ్మా ఇట్రా. చెప్పులు ఇప్పురా, చెప్పులు బయట ఇప్పురా. ఇంకా మార్నింగ్ టైము పిల్లలకి అసలు మిల్క్ ఈ మధ్య సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే డైలీ కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో ఇంకా ఆ టైంలో కుదరట్లేదన్నమాట. అంటే ఆ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి వాళ్ళకి సరిపోతుంది. అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకా మిల్క్ అంటే ప్రిఫర్ చెయ్యరు. అండ్ ఒక్కొక్కసారి మాకు వాళ్ళు వెళ్ళే టైంకి కూడా రావన్నమాట మిల్క్. సో మోస్ట్లీ ఇంకా వచ్చినా సరే నేను అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు కదా అన్నట్లు. బట్ ఇంకా ఈవినింగ్ టైం మాత్రం స్మూతీలు కానీ, లేదంటే మిల్క్ షేక్, లేదంటే ఒక్కొక్కసారి చాకోస్ అట్లాగా మిల్క్లో యాడ్ చేసేసి ఇస్తా ఉంటాను. చాకోస్ ఉంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా అవే తింటారు. ఇంకా అవి లేకపోతే మాత్రం మీరు చూస్తుంటారు కదా, బనానాతో కానీ ఇంకా అట్లాగా రాగితో కానీ స్మూతీ లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అది. బట్ ఇంక ఈ రోజు కొంచెం అట్లా మిల్కే ఇచ్చేసాను అనమాట. అవి కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. సర్లే చెరొక హాఫ్ గ్లాస్ అన్న ఇద్దాంలే అని చెప్పేసి కొంచెం బెల్లం పౌడర్ మిక్స్ చేసేసి, ఇంకా బూస్ట్లు, హార్లిక్స్ అట్లాంటివి కూడా నేనేం పెద్ద యూస్ చేయను. డ్రై ఫ్రూట్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ ఒకటి యూస్ చేస్తా కానీ బట్ వాళ్ళు అంతగా తాగట్లేదు. అందుకని డ్రై ఫ్రూట్స్ ఇంకెట్లా గొట్లా ఇవ్వచ్చులే అన్నట్లు ఓన్లీ బెల్లం పౌడర్ యాడ్ చేసి ఇంక అట్లా ఇస్తున్నాను అనమాట. సో అది ఇంకా తాగిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవాళ ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. అసలు ఎన్నాళ్ళు అవుతుందో నిజంగా బిర్యానీ తిని. అసలు చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఈ మధ్య అసలు బిర్యానీ ఊసే ఎత్తలేదు, చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అందుకే తినాలనిపించింది. ఇప్పుడని కాదు, నార్మల్గా ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది కానీ బట్ ఆ క్రేవింగ్స్ ని నేను ఆపుకుంటున్నాను. బట్ ఇంక ఇవాళ అసలు అవ్వలేదన్నమాట. ఎట్లా అయినా చేసుకొని తినాలనిపించింది. ఇంకా అందులోని పిల్లలు కూడా ఉన్నారు కదా అన్నట్లు ఇంకా ఈ రోజు మాత్రం పన్నీర్ దమ్ బిర్యానీ. అది కూడా ఈ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ నాకు పిల్లలకి మాత్రమే. మామయ్య ఏమో ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా వారేమో పనుండి వేరే ఊరు వెళ్ళారు, అత్తయ్యకేమో ఇంటి దగ్గర కొంచెం ఫంక్షన్ ఉంటే వెళ్తున్నారు అనమాట. సో ఇంకా నేను పిల్లలే కదా, ఇంకా చాలా క్విక్ గా అయిపోతుందిలే అని చెప్పేసేసి ఇంకా బాగా తినాలనిపిస్తుందిలే అనేసి ఇంక ఇవాళ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట.
అసలు ఫ్రిడ్జ్ అండి అంటే మనకి కూలింగ్ అడ్జస్ట్ చేసుకునేది ఉంటది కదా! అసలు 5లో పెట్టారనమాట టెంపరేచరు. అసలు పన్నీర్ మొత్తం గూడా మనకి ఐస్ ఎట్లుంటదో అట్లా అయిపోయింది. అది చూస్తే 5లో ఉంది. ఇదేంటి పన్నీరు ఏంటంటే స్టిక్ అయిపోయిందనమాట. రావట్లేదు. ఇదేంటి ఇట్లా ఉంది అని చూస్తే ఆ టెంపరేచర్ అనేది 5లో ఉంది. బాగా ఐస్‌లాగా ఫార్మ్ అయిందనమాట. ఇంక అందుకని చెప్పేసేసి కొంచెం వాటర్‌లో అయితే వేశాను. అంటే ఆ కూలింగ్ అంతా పోతదిలే అని చెప్పేసేసి. మరి అట్లా ఎవరు పెట్టారో ఏమో గాని ఇంక పిల్లలే నాకు తెలిసి మా చిన్నోడే అది కావాలి, ఇది కావాలని ఊరికే తీస్తూ ఉంటాడు. లాక్ వేసినా గూడా తీస్తాడు. ఈ మధ్య లాక్ విరిగిపోయింది వెయ్యట్లేదు. ఇంక అట్లా ఏమన్నా చేసాడేమో బాగా 5లో పెట్టేసారనమాట. ఇంక అందుకే పన్నీర్ కొంచెం వాటర్‌లో వేసి ఇంక తర్వాత కట్ చేసేసుకొని ఇక్కడైతే మ్యారినేట్ చేసుకున్నాను. ఏం లేదు కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి అట్లా పన్నీర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కాసేపు. ఇంకా ఇదొచ్చేసి మొన్న నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను గదా! హోల్ స్పైసెస్ ఉంటాయి ఈ బాక్స్‌లో. బట్ ఇదేంటంటే నాకు 198, 190 పడిందండి. సో, ఇది ఏంటంటే రెగ్యులర్‌గా చేస్తాము, ఎక్కువ చేస్తాము అనుకునే వాళ్ళకి అంతగా ఏమి యూజ్ అవ్వదు. సో, కొంచెం తక్కువ అంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం. అంటే చెక్క, లవంగాలు అంటే మనం ఖచ్చితంగా మోస్ట్‌లీ యూజ్ చేస్తాం గదా! బట్ అవి కాకుండా ఇంకా రిమైనింగ్ అన్నా సరే మేము ఎప్పుడన్నా ఒకసారి చేస్తాము, యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళకైతేనే యూజ్ అవుతది. బట్ రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేయను. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలోనే వచ్చాయన్నమాట. అందులో మనకి స్పైసెస్ అన్నీ గూడా. ఈ ఆకులు మాత్రం చాలా వచ్చాయి. ఈ బే లీవ్స్ బట్ అవి నా దగ్గర గూడా చాలా ఉన్నాయన్నమాట. బట్ అవి గాకుండా ఈ స్పైసెస్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినట్టయితే బావుండేదేమో. సో, అది రెగ్యులర్‌గా చేసే వాళ్ళకైతే అంతేమి అనిపిచ్చదు. కానీ అప్పుడొకసారి అయితే కొంచెం తెచ్చుకోవచ్చు అనిపిచ్చిందన్నమాట అంతే. సో, అది ఇంకట్లా అన్నీ కూడా ఓపెన్ జేసేసి ఆ బాక్స్‌లోనే పెట్టేసాను. అది గూడా మనం కదిలించకుండా ఒక దగ్గర పెడితేనేనండి. లేదంటే ఇటు అటు మొత్తం గూడా క్లమ్జీ అయిపోయి స్పైసెస్ అన్నీ అందులో పడిపోతాయనమాట. అయినా మనకిప్పుడు స్పైసెస్ అట్లా పెట్టుకోవడానికి అన్నీ కూడా బాక్సెస్ అట్లా మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గానే ఉన్నాయి కదా! అంటే ఎక్కువ స్పైసెస్ అట్లా పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో ఇప్పుడు మంచి మంచి మోడల్సే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అది ఇంకట్లాగా స్పైసెస్ అన్నీ గూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను గదా! ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేసాను అనిపిచ్చి మళ్ళీ కొంచెం తీసేసా. ఎందుకంటే మళ్ళీ నెయ్యి గూడా యాడ్ చేస్తాను ఎక్కువైపోతదేమో అని చెప్పేసేసి. సో, మళ్ళీ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నా అనమాట. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అవి యాడ్ చేసుకొని, కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇప్పుడు నార్మల్‌గా మనం బ్రౌన్ ఆనియన్స్ యూజ్ చేస్తాం గదండీ! సో, అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గూడా నేను ఫ్రై చేసుకుంటాను. అంటే సెపరేట్‌గా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అట్లా ఫ్రై చేసుకునే పని లేకుండా ఒకేసారి ఆనియన్స్‌ని అట్లా ఫ్రై చేసుకొని కొంచెమేమో గ్రేవీకి అట్లా ఉంచేస్తాను. అండ్ ఫైనల్‌గా కొంచెం లాస్ట్‌లో గార్నిష్‌కయితే యూజ్ చేస్తా అనమాట. సో, అది ఇంకా ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా! ఈలోపు రైస్ కూడా కుక్ చేసుకుందాంలే అని చెప్పేసేసి అటు పక్కన వాటర్ అవి యాడ్ చేసుకున్నాననమాట బౌల్‌లో. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్ అనుకోండి 3 గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకుంటా. నార్మల్‌గా మనం పులావ్ అట్లా చేసుకునే పనే అయితే 1 గ్లాస్‌కి 1.25 గ్లాసు, 1.5 గ్లాస్ అట్లాగైతే తీసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రైస్ ఒక 70% అట్లా కుక్ అవ్వాలి కదా! అందుకని 1:3 రేషియోలో నేను వాటర్ అయితే తీసుకుంటా అనమాట. అందులో హోల్ స్పైసెస్ యాడ్ చేశాను. ఇంకా వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలి. సో, వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు ఇదిగోండి ఇక్కడ నా ఆనియన్స్ కూడా మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయాయన్నమాట. సో, వీటిని చెప్పాను గదా! ఇప్పుడు గ్రేవీగా కొంచెం యూజ్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా గార్నిష్‌కి యూజ్ చేస్తాను. సో, వాటిల్లో కొంచెం తీసుకున్నాను ఒక ప్లేట్‌లోకి. అండ్ ఇంకా రిమైనింగ్ ఆనియన్స్‌లో ఏంటంటే కొంచెం షాజీరా యాడ్ చేశాను ఇందాక. అండ్ పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని, ఆ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ అంత టొమాటో అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో, ఈ టొమాటో గూడా మనకి మంచిగా మగ్గిపోవాలి. సో, ఒకసారి అట్లా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి టొమాటోని బాగా మగ్గించుకుంటున్నాను. సో, 2 ప్రాసెస్‌లో చెప్తానండి. అంటే నేను 2 ప్రాసెస్‌లో చేస్తా అనమాట. ఇట్లా కాకుండా వేరేలా కూడా ఇంకోలా చేస్తాను. సో, అది కూడా ఎట్లా చేస్తానో మీకైతే చెప్తాను. సో, ఇంకా టొమాటో యాడ్ చేశాం గదా! ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అండ్ ఈలోపు ఇక్కడ రైస్ కోసం పెట్టిన వాటర్ గూడా మరిగాయి. ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంక ఫైనల్‌గా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా ఖచ్చితంగా 1
1 అవర్ అయితే నానపెడతానండి. అంటే టైం లేదు అనుకున్నప్పుడు టైం లేకపోవడం అట్లయితే ఏముండదు. నేను బిర్యానీ అంటే ప్రీ ప్లాన్డ్‌గానే ఉంటాననమాట. అప్పటికప్పుడు అనుకోని ఎప్పుడు కూడా చెయ్యను. సో, ఖచ్చితంగా 1 అవర్ అయితే నానబెట్టేస్తాను. సో, మనకి రైస్ మంచిగా వస్తదనమాట పొడుగ్గా పొడి పొడిలాడుతూ. ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకొని అందులోనే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. ఇంకా రైస్ అనేది ఒక 70% అట్లా కుక్ అవ్వాలి. సో, ఇంకా అక్కడ మూత పెట్టేసాను. కుక్ అవుతూ ఉంది. ఇంకా ఈలోపు ఇక్కడ టొమాటో గూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంక ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసేసాను. ఇంకొకసారి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ఇంకా ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా! ఇంకా పన్నీర్ గూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇట్లా కాకుండా ఏంటంటే పన్నీరు మామూలుగా ఇప్పుడు ఎట్లయితే మ్యారినేట్ చేసామో సేమ్ ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా అట్లా అన్నీ యాడ్ చేసేసి ఆనియన్స్ గూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఒకేసారి మ్యారినేట్ చేసామనుకోండి, ఇంక ఇంత చేసే పనుండదనమాట. జస్ట్ మనము పన్నీర్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఇంకా ఫైనల్‌గా మనము అంటే రైస్ కుక్ చేసుకుంటాం గదా! ఆ రైస్ యాడ్ చేసేసి దమ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇంకిట్లా ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేయాల్సిన పని లేదంటే అప్పుడు ఏంటంటే గ్రేవీ కోసము కొంచెం పెరుగనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను టొమాటోస్ కూడా యాడ్ చేశాను గదా! అనేసి పెరుగు కొంచెమే యాడ్ చేసుకున్న ఒక 2 స్పూన్స్ అట్లాగా అంతే. సో, అట్లయితే మనం అంతా మ్యారినేట్ చేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకున్న రైస్ వేసేసి ఒక 10 మినిట్స్ అట్లా దమ్ పెట్టేస్తే 15 మినిట్స్ మనకి అప్పుడు గూడా మంచిగా ఉంటదనమాట. సో, అట్లా ఒక్కొక్కసారి చేస్తాను. బట్ ఇంక ఈరోజైతే ఇట్లా చేశాననమాట. సో, పన్నీర్ యాడ్ చేశాను గదా! ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా గూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లాగైతే కుక్ చేసుకున్నా అనమాట. ఇంక ఈలోపు ఇక్కడ రైస్ కూడా ఒక 70% అట్లయితే కుక్ అయింది. కుక్ అయిన తర్వాత ఇంక ఇట్లాగా లేయర్స్‌గా అయితే వేసుకుంటున్నాను. సో, ఇక్కడేంటంటే చాలా మందికి డౌట్ వస్తదండి. నేను ఎన్ని సార్లు పర్టిక్యులర్‌గా అంటే చెప్తాననమాట. ఈరోజు మా వారికే చేస్తున్నానండి. మా వారు లేరు. మామయ్యకి ఆల్రెడీ బాక్స్ కట్టేసామనేసి నేను పర్టిక్యులర్‌గా చెప్పినా గూడా కొంతమంది కావాలని అడుగుతారు. అంటే ఇది 6గురికి సరిపోతదా? ఇది 5గురికి సరిపోతదా? అని జెప్పేసి. మరి ఇంటెన్షనల్‌గా అడుగుతారో ఏమో నాకైతే తెలీదు కానీ, నేనెంత చెప్పినా సరే అట్లా అడిగేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మరీ తక్కువ చేసుకోలేం కదండీ! మనం ఎంత తింటామో అంతే చేసుకుంటాము. సో, మాకది సరిపోతది అండ్ ఈరోజు పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇదైతే నాకు, పిల్లలకి మాత్రమే అనమాట. సో, అది ఇంకట్లాగా రైస్ అయితే లేయర్స్‌గా యాడ్ చేసుకున్నాను కదా! అండ్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గరం మసాలా, కొంచెం నెయ్యి అండ్ కొంచెం పసుపు అండ్ పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసి కలర్‌లాగా యాడ్ చేశాననమాట అంతే. ఇంకా మూత పెట్టేసేసి అక్కడ హోల్ ఉంది కదా! ప్రెషర్ బయటకి రాకుండా ఒక క్లాత్ లాగా పెట్టేసాను. సో, ఒక 5-7 మినిట్స్ అట్లా దమ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇంక నేనక్కడ నా పనిలో ఉంటే ఇంక ఇక్కడ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. ये अभी पड़ता है हेलो हाँ अरे भाई विशाल फोन विशाल फोन हेलो विशाल लड़की मेरा ఇంక అట్లుంటది. నేనిక్కడ మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి హాలిడే రోజు ఎవరి గోల వాళ్ళది అన్నట్లుంటది. నేనేమో వంటగదిలో నా పని నేను జేసుకుంటా ఉంటే, పిల్లలేమో అట్లా ఆడుకుంటా ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళేమో కొంతమంది నిద్రపోతా ఉంటారు. సో, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తా ఉంటారు. ఇంక ఇవాళేమో అట్లా చూసారు గదా! చైర్స్, దుప్పట్లు, దిళ్ళన్నీ లాక్కొచ్చి ఇంకా ఆడుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు భలే విసిగించారండి మా వారు లేకపోయేసరికి. అసలింక నన్ను మామూలుగా విసిగించలేదనమాట. ఇంక ఫైనల్లీ ఇదిగోండి ఇక్కడైతే ఒక 5-7 మినిట్స్ అట్లా సిమ్‌లో దమ్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. కాసేపు అట్లా వదిలేస్తే మనకి మంచిగా సెట్ అవుతదనమాట. అంతేనండి సింపుల్‌గా పన్నీర్ దమ్ అయితే రెడీ. సో, ఇంక ఇదే ప్రాసెస్‌లో మనం చికెను, మటను ఏదైనా కూడా మోస్ట్‌లీ ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటదనమాట. సో, ఇంక అట్లా రైతా గూడా ఏం చేయలేదు. కొంచెం పెరుగుతో తినేసాము ఫైనల్‌గా ఆనియన్ పెట్టేసుకొని. ఇంక అట్లా ఆఫ్టర్‌నూన్ అయితే మంచిగా పన్నీర్ దమ్ బిర్యానీ తినేసాము. ఇక పిల్లలు కాసేపు పడుకున్నారండి. పడుకుంటే అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా. అసలు ఇవాళైతే మామూలుగా విసిగిచ్చలేదనమాట. ఇంక నేనైతే పైకొచ్చాను. ఈ రోజుతో ఆల్మోస్ట్ ఇంకా మా ఇంటీరియర్ వర్క్ అయితే అయిపోయిందనమాట. కబోర్డ్స్ అవి పెట్టిస్తున్నాం అనేసి చెప్పాను కదా! సో, ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. అండ్ ఒకరోజు నేను కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను దీని గురించి. సో, ఎట్లా ఉందా ఏంటా అని చెప్పేసి ఇంక అట్లా చూద్దాం అనేసి ఇంక పైకైతే వచ్చా అనమాట. సో, అది.
సో ఫైనల్లీ ఒక రోజు ఒక వీడియో అయితే చేసి ఏమి చూపించట్లేదులేండి, అంటే ఒక వీడియో లాగా చేస్తే కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే ఏమీ షేర్ చేయట్లా, బట్ జస్ట్ నేను చూడడానికి వచ్చాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అది ఇంకా పిల్లలు అయితే కిందనే ఉన్నారు, పడుకున్నారు అనమాట. సో ఈ లోపు ఇంకా చూసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా పైకి అయితే వచ్చాను. సో ఇదనమాట ప్రస్తుతానికైతే. పైన చల్లటి గాలి వస్తుందని కాసేపు ఇక్కడే కూర్చున్నాను అబ్బా. ఇంకా మా చిన్నోడు లేచి పైకి వచ్చాడు, ఇప్పుడే లేచాడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నీకు సండే కూడా స్కూల్ పెట్టిస్తానయ్యా నేను. ఇంకో రోజు నీకు రోజు స్కూల్ పెట్టిస్తా. స్కూల్ ఉంటేనే మా వాడు వెళ్ళట్లే, ఇంకా సండే హాలిడేస్ రోజు ఏమి వెళ్తాడో ఏం. హాయ్ చెప్పు. చల్లటి గాలి వస్తుంది అనేసి నేను ఇంక ఇక్కడే కూర్చున్నాను అబ్బా. వీడు ఇంకా లేచి వచ్చాడు మమ్మీ అనుకుంటా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నోడితే చెప్పు. చెప్పు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓ 1 లీటర్ వాటర్ తాగొచ్చావా? చల్లటి గాలి వస్తుంది, ఇక్కడ అంతా ఓపెన్గా ఉంది ఇటు సైడ్. ఇవాళ వేరే బొమ్మ, వినాయకుడు బొమ్మ నిమజ్జనం అయ్యాల వేరే బొమ్మ. ఇంకా కాసేపు అట్లా పైన కూర్చున్నాము, కొంచెం చల్లటి గాలి వస్తుంది అని చెప్పేసి. అంటే పైన ఎంతైనా కొంచెం గాలి అనేది బాగా వీస్తుందండి. అంటే కొంచెం ఓపెన్గా ఉందనుకోండి మంచి గాలి వస్తుంది అనమాట. అంటే మాకనే కాదు, జనరల్గా ఎక్కడన్నా సరే కింద కంటే కూడా పైన ఉంటేనే కొంచెం గాలి అట్లా మంచిగా వస్తుంది. సో అందుకే కాసేపు అట్లా మెట్ల మీద కూర్చున్నాము. కిందకు వచ్చేసి కొంచెం ఏదో ఒకటి తాగాలనిపించింది, ఇంకా అందుకని ఈవినింగ్ టైం కదా అనేసి కొంచెం అట్లా గ్రీన్ టీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బిర్యానీ కూడా నేను పిల్లలు తినగా ఇంకా అంత అయితే మిగిలిందండి. సో అది మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి నాకు కరెక్ట్‌గా సరిపోతది. బట్ ఇంకా మేము కొంచెం తిని ఇంకా కొంచెం మా అత్తయ్య వాళ్ళు తినమంటే తిన్నారనమాట. సో అది ఇంక అట్లా నేనేమో గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను. ఇంక మా పెద్దోడు అప్పుడే లేచాడనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అట్లాగైతే అయ్యింది. అప్పుడే లేచాడు నిద్రపోయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ షన్నుగాడు ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తే ఇంక అత్తయ్య కొనిపెట్టారు. వాడు తినేసి ఇంక వీడిదేమో ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంక ఇప్పుడు తింటున్నాడనమాట లేచి. సో అది ఎంత వద్దన్నా కూడా అసలు గోలండి. ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే నన్నైతే అసలు అడగరు, ఎందుకంటే నేను కొనిపెట్టనని చెప్పేసి. ఇంకా మా వారిని కానీ మెయిన్లీ మా ఆయన్ని అత్తయ్యని అడుగుతారు, ఎందుకంటే కొనిపెడతారని చెప్పేసేసి. ఇంక పిల్లలు అడిగాక కొనిపెట్టుకున్న ఎట్లుంటారు వాళ్ళైనా. సో ఇంకా అట్లాగా అత్తయ్యకి కొనిపెట్టారనమాట ఐస్ క్రీము. అది చిన్నది వెనిల్లా ఫ్లేవర్ ఉంటది కదా అది. ఇంకా అది తింటా ఉన్నాడు. ఇంకా తర్వాత ఇక్కడైతే ఇది వచ్చేసి సున్నుండల పౌడర్ అండి. అంటే అక్క వాళ్ళు వచ్చారు కదా మొన్న సమ్మర్‌లో. సో అప్పుడు కూడా మేము చేసాము, మీకు షేర్ చేశాను నేను. అప్పుడు చేసిన సున్నుండల పౌడర్ అనమాట. అప్పుడు మా దగ్గర నెయ్యి లేదనో ఏమో గానీ కొంచెం అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము, తర్వాత చేసుకోవచ్చులే అనేసి. అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు గుర్తొచ్చి ఇంకా ఇట్లనే ఉంచితే మర్చిపోతాంలే అని చెప్పేసేసి ఇంక తీసాననమాట. తీసి ఇంక ఇక్కడైతే సున్నుండలు చేస్తూ ఉన్నాను. పౌడర్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము. ఫ్లేవర్ అంతగా అయితే ఏం మారలేదండి, బానే ఉందనమాట. సో మనం ఏంటంటే బెల్లము ఇంకా మినప పౌడర్, మినుములు మంచిగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకుంటాం కదా, అందులోనే బెల్లము ఇంక ఇలాచి అవి కూడా యాడ్ చేసుకున్నాము. జనరల్‌గా 3 గ్లాసెస్ పౌడర్‌కి మనకు ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే పడతదనమాట. సో అట్లా మేము అప్పుడే అంతా కూడా బెల్లము పౌడర్ అంతా ఒకేసారి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఏంటంటే నెయ్యి యాడ్ చేసి ఉండలు చేసుకోవడమే. సో ఇంకిప్పుడు ఇంట్లో ఎటు నెయ్యి ఉంది. సో ఇంక అందుకే చేద్దాము, పిల్లలు తింటారు కదా అని చెప్పేసేసి ఇంక అట్లాగా సున్నుండలయితే చేశాను. బట్ లాస్ట్‌లో కొంచెం పౌడర్‌కి నెయ్యి కొంచెం ఎక్కువయిందండి. కానీ నెయ్యి ఎక్కువైనయి సున్నుండలే బావుంటాయి. ఎంతైనా సున్నుండలకి నెయ్యే కదా టేస్ట్. సో అట్లా కొంచెం ఎక్కువైంది, కానీ భలే ఉన్నాయన్నమాట. సో అది ఇంక అట్లా ఉండలు చేసేసి ఇంకొక బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నానన్నమాట. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.